ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఒక భీకరమైన పరిస్థితికి చేరుకున్నది ఫ్రెండ్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ కూడా భీకరమైన దాడి చేసింది. ఇజ్రాయెల్ సివిలియన్ సొసైటీ మీద కూడా జబర్దస్త్గా అటాక్ చేసింది, మొత్తం కుప్పగూలిపోయింది అని అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇజ్రాయెల్ కూడా దీనికి తగిన జవాబు మేము ఇస్తాము, ఇమ్మీడియట్గా మిజైల్ లాంచెస్ ఏవైతున్నాయో అవన్నీ ఇరాన్ ఆపకపోతే ఇజ్రాయెల్ భీకరంగా మళ్ళొకసారి దాడి మొదలెడుతుంది అని చెప్పి ఇజ్రాయెల్ కూడా హెచ్చరిక జారీ చేసింది ఇరాన్కి. వీళ్ళిద్దరి మధ్యలో అమెరికా కూడా దూరి ఇరాన్కి సీదా నువ్వు సైన్ చేస్తావా లేదా, లేకపోతే నీకు కూడా ఇక పుట్టగతులు ఉండయి, లేపడి దొబ్బుదామని చెప్పి చెప్తున్నారు. అయితే అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఇంత ఒత్తిడి తీయడానికి కారణం ఏంది అని చెప్తే కొంచెం మనము 1979కి పోవాలి ఫ్రెండ్స్. 1979 ఇరాన్ల రెవల్యూషన్ వచ్చింది. 1979లో ఏదైతే ఇరాన్ల రెవల్యూషన్ వచ్చిందో దానికంటే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1950 నుంచి 1979 వరకు ఇజ్రాయిల్లో ఒక రేజా షా రెజీమ్ ఉండే, అది అమెరికాకు చాలా ఫేవర్ ఉండే. మళ్ళీ 1979లో సడన్ ఏమైంది అని చెప్పి మాట్లాడితే మనకు అక్కడ ఒక రెవల్యూషన్ వచ్చింది. 1980 నుంచి ఒక థియోక్రటిక్ స్టేట్ లెక్క ఫార్మ్ అయింది, అని అంటే ఒక మతతత్వపు దేశం లెక్క ఇరాన్ ఫార్మ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ సద్దాం హుసేన్ కూడా ఇరాన్ మీద కెమికల్ వెపన్స్ యూజ్ చేసిన చరిత్ర మనందరికీ తెలిసిందే. అప్పుడు ఇరాన్కి మనసులో ఒక బీజం నాటుకుంది, ఏందని అంటే ఇడు అమెరికా కూడా వచ్చి మన మీద పెత్తనం చేసుడేంది అండ్ టు దట్ మ్యాటర్. అంటే థియోక్రటిక్ స్టేట్ అయినాక వెనకటికి వీళ్ళు అమెరికాకు మంచిగానే వత్తాసు పలికినరు. ఎప్పుడు 1950 నుంచి 1979 వరకు. 1979లో ఏదైతే ఇరానియన్ రెవల్యూషన్ వచ్చిందో ఆ రెజిమ్ని కిందకి తొక్కిన తర్వాత అక్కడ ఒక ఏముంది థియోక్రటిక్ స్టేట్ అని అంటే మతతత్వపు ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత అమెరికాకు దగ్గర ఉంటాడు కదా ఎక్సెట్రా అని చెప్పిన పాత పూర్వ దాంతో అండ్ టు దట్ మ్యాటర్ రెజిమ్ చేంజ్ అయినాక సద్దాం హుసేన్ కూడా వెనకటికి కెమికల్ వెపన్స్ యూజ్ చేసిన దాఖలాలు ఉన్నాయి ఇరాన్లో. ఇక ఇప్పటి నుంచి మనం ఇవన్నీ తట్టుకోవాలని అంటే మన దగ్గర ఇంకా పెద్దగా ఒక బాంబు ఉండాలా, అదే అటామిక్ బాంబ్, న్యూక్లియర్ బాంబ్ అని చెప్పి వాళ్ళ మనసులల్లో గట్టిగా ఒక బీజాలు నాటుకుపోయినాయి. దాని తర్వాత ఏమైందనంటే అమెరికా పోస్ట్ 9/11 తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మీద, ఇరాక్ మీద ఏదైతే న్యూక్లియర్ కేపబిలిటీ ఎక్సెట్రా అని చెప్పి చెప్తాం కదా, ఇవన్నిట్లల్లో అమెరికా ఒక భీకరమైన దాడి చేసింది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వెదర్ ఇట్ మే బి ఇరాక్ ఆర్ వెదర్ ఇట్ మే బి ఆఫ్ఘనిస్తాన్, అమెరికా తన ప్రతాపం ఏడ చూపించింది అంటే న్యూక్లియర్ బాంబ్ లేని దేశాల మీదనే చూపించింది. ఇప్పుడు మనం పోయి ఇజ్రాయెల్ అడిగినాం అనుకో, నువ్వు న్యూక్లియర్ బాంబ్ ఫస్ట్ యూజ్ చేస్తావా అని అంటే నేను ఫస్ట్ యూజ్ చేస్తా అని చెప్పా, అట్లా అని చెప్పి వాడా అని కూడా చెప్పా అని ఒక డిప్లొమాటిక్ స్టాండ్ ఇజ్రాయెల్ కూడా ఇస్తుంది. అయితే ఇప్పుడు కేస్ స్టడీ ఇరాన్ ఏం చేసిందని అంటే ఆల్రెడీ ఎప్పుడైతే సద్దాం హుసేన్తో దెబ్బతిన్న ఈ మన ఇరాన్ నార్త్ కొరియాను ఒక కేస్ స్టడీ లాగా తీసుకుంది. ఎందుకు అనంటే నార్త్ కొరియా న్యూక్లియర్ క్యాపబిలిటీ ఉన్న దేశం, న్యూక్లియర్ బాంబులు ఉన్న దేశం. అమెరికా ఇక్కడ రెజిమ్ చేంజ్ చేద్దామని చెప్పి ఎప్పుడు ధైర్య సాహసాలు చేస్తలేదు. ఎందుకంటే వాడు సీదా ఒకటే మాట మాట్లాడతాడు, మన కిమ్ జాన్ క్యూట్గా ఉన్నా కానీ సీదా ఒకటే మాట మాట్లాడతాడు, బాంబు పేల్చి పడదొప్తా నా దగ్గరకు వస్తాయి అని చెప్తాడు. సో అమెరికా ఇక్కడ ఏమన్నా గెలుకుదామనన్నా గెలికే పరిస్థితులలో లేదు, బికాస్ న్యూక్లియర్ బాంబ్ అననే ఒక ఆ భయాందోళనలా అమెరికా భయపడుతుంది అగ్రీషన్ అంటే మన న్యూక్లియర్ బాంబ్, అది పొరగల మజాక్ కాదు. సో కంప్లీట్ ఇరాన్ ఎవరైతే ఇన్స్పిరేషన్ తీసుకుందో అది మన నార్త్ కొరియా నుంచి తీసుకుంది. ఇక మనం యూక్రెయినే తీసుకో, యుఎస్ఎస్ఆర్ఏ తీసుకో, ఎక్సెట్రా తీసుకో, ఇవన్నీ తీసుకుంటే మనకు ఒక కొత్త ఆలోచన ఏమొస్తుంది అని అంటే వెనకటికి యూక్రెయిన్లో కూడా న్యూక్లియర్ బాంబులు ఉండే ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్తో ఉండను. అయితే ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ నుంచి యూక్రెయిన్ విడిపోయిందో బుదాపెస్ట్ మీటింగ్ ఏదైతే ఉన్నదో చూడు, బుదాపెస్ట్ మెమొరాండం అంటారు దాన్ని. బుదాపెస్ట్ మెమొరాండం తర్వాత తన దగ్గర ఉన్న న్యూక్లియర్స్ అన్నీ అమెరికాకు అప్పచెప్పి నేటో దేశాలతో చేతులు కలిపింది. ఇవాళ దాన్ని కాపాడడానికి ఎవడొస్తున్నాడో చూడు యూక్రెయిన్ని. అంటే న్యూక్లియర్ క్యాపబిలిటీ ఎట్లా ఉండాలనో, ఏ రకంగా ఉండాలనో అనేది ఇవాళ మనందరికి అర్థమవుతుందా లేదా? ఇక్కడి నుంచి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. ఎవరు? ఇరాన్. యూక్రెయిన్ నుంచే పరిస్థితి యూక్రెయిన్ అంటే మొన్న వచ్చింది అనుకోండి. దాని తర్వాత ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటనంటే గడాఫీ. లిబియాలో కూడా ఆయన న్యూక్లియర్ వెపన్ నేను తయారు చెయ్యా అని చెప్పి డ్రాప్ అయ్యిండు. దాని తర్వాత రెజిమ్ చేంజ్ అయింది, అమెరికా ఎట్లా ఇంటర్ఫియర్ అయిందో, గడాఫీని ఏం చేసిందో మనం అందరం చూసినాం. దాని తర్వాత ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన చిన్నది సంక్షిప్తంగా ఏందనంటే ఇరాన్ ఇన్స్పిరేషన్ అనేది ఇరాక్ నుంచి వచ్చింది, ఇరాక్ నుంచి వచ్చింది, నార్త్ కొరియా నుంచి బలపడ్డది, యూక్రెయిన్ దిశగా వాళ్ళ ఎగ్జిక్యూషన్ మైండ్ సెట్ స్టార్ట్ అయింది. అప్పుడు ఏం చేసిరంటే పాకిస్తాన్ కూడా ఏం చేసింది ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా అబ్సల్యూట్గా ఇరాన్కి మద్దతు తెలుపుతాయి ఇవన్నీ. పాకిస్తాన్ కూడా ఏం చేసింది అని అంటే ఒక న్యూక్లియర్ బాంబ్ తయారు చేసుకొని భారత్తో ప్రతిసారి ప్రాక్సీ వార్ ఆడింది. ఎక్కువ నాటకాలు చేస్తే మేము న్యూక్లియర్ బాంబు ఉన్నది, మాది కూడా న్యూక్లియర్ స్టేటే, మేము వేసిపడదొప్పుతాం, బాంబు వేసేస్తాం
అని చెప్పి పాకిస్తాన్ ఎప్పుడు కూడా ప్రాక్సీ వార్ ఆడింది భారత్తో. అయితే ఇప్పుడు ఈ ప్రాక్సీ వార్తో ఇరాన్ కూడా ఇన్స్పైర్ అయ్యి ఏం చేసిందంటే 3H వార్ అని చెప్పి ఒకటి మొదలెట్టింది. ఈ 3H వార్ అని అంటే హమాస్, హుతీస్ ఇంకా హెజ్బుల్లా. కాకపోతే పెట్టుకుంటుంది ఎవరితోని అని చెప్తే ఈ ప్రాక్సీ వార్లా డైరెక్ట్ ఇజ్రాయెల్తోని. హెజ్బుల్లాని పేజర్లు పెట్టి లేపడేసిండ్రు. రెడ్ సీ ఆపరేషన్స్లలో హుతీస్ని వీళ్ళు అమెరికన్స్ మద్దతుతో ఈ ఇజ్రాయెల్ ఎట్లా టార్గెట్ చేసారో మనందరికీ తెలిసిందే. అండ్ హమాస్ నైతిగా ఎట్లా పుచ్చలు వలగొట్టారో మనం అందరం చూసినాం. సో ఈ 3H స్ట్రాటజీ అనేది అయితే ఇరాన్ ఇజ్రాయెల్ మీద వాడిందో దాన్ని తుంగలు దొక్కింది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇజ్రాయెల్. ఇక వాళ్ళకు ఒక దృఢ సంకల్పం అయిపోయింది ఏంటంటే ఖచ్చితంగా మేము న్యూక్లియర్ బాంబ్ తయారు చేయాలా. ఆ దిశగా న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రాంలు తయారు చేసుడు ఇరాన్ మొదలెట్టింది. అయితే ఇరాన్కి ఒక క్వశ్చన్ కూడా వచ్చింది ఏంటంటే ప్రతిసారి అమెరికా ఏంద్రపై నా దగ్గర డామినేట్ చేసుడు, మేము మా నేషనలిస్టులము మా ఇరాన్ నేషనలిజాన్ని మేము పెట్టుకుంటాము, ఈ అమెరికా హెగిమోనీ ఏంది మా దగ్గర అన్న డామినేషన్ కూడా వచ్చింది. అయితే ఇరాన్ది అమెరికాది కూడా ఒక స్ట్రాటజీ ఉన్నది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎట్లయితే ఇరాన్ది ఇజ్రాయెల్ మీద ఒక 3H స్ట్రాటజీ అనేది అయితే మనం మాట్లాడినామో అమెరికాది ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ది కూడా ఒక 3B స్ట్రాటజీ అని ఉన్నది. ఏందనంటే బార్గెన్, బ్రేక్, మళ్ళీ బార్గెన్. అందుతే మెడా లేకపోతే కాళ్ళు అని అంటాం కదా, ఓ గా టైప్ అనమాట. బార్గెన్, బ్రేక్ అండ్ మళ్ళా బార్గెన్. ఎందుకు అని చెప్పి మాట్లాడితే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే కాలు డీల్ అని చెప్పి మనకు అందరికీ గుర్తు రావాలి. అమెరికా అండ్ ఇరాన్ అని చెప్పి మాట్లాడితే కాలు డీల్ అని కూడా మనకు గుర్తు రావాలి. ఇందులో ఏమైందంటే ఇరాన్ మాట ఇచ్చింది మేము 2035 వరకు న్యూక్లియర్ దిశగా అడుగులేయము, ఎన్రిచ్మెంట్లు చెయ్యము, ఆ దిశగా పోము అని చెప్పి మాట్లాడిండు. అయితే ట్రంప్ ఫస్ట్ రెజిమ్లో వచ్చిన తర్వాత ఏంది కాలు డీలు ఇవన్నీ ఏం లేదని చెప్పి తుంగలు దొక్కింది. ఇదైతే మళ్ళీ ఇరాన్ని చెక్ పెట్టుడు ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పి మళ్ళీ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చి దీని మీద కొంచెం పురోగతి సాధించింది. మళ్ళీ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఏమవుతుందో మనం అందరం చూస్తున్నాం. సో ఈ బార్గెన్, బ్రేక్ అండ్ బార్గెన్ నిజంగా చెప్పాలనంటే ఇరాన్ని బాగా ఇబ్బంది పెట్టిందా అని అంటే అబ్వియస్గా వాళ్ళ దేశం కాబట్టి వాళ్ళకు పెడుతుంది. ఆ పెట్టిన వీళ్ళు గెలికి గీకి గెలుకుతా ఉంటే వాళ్ళకు కూడా నేను కూడా న్యూక్లియర్ బాంబ్ తయారు చేసుకుంటే ఇష్యూ ఉండదు కదా అని చెప్పి వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. బట్ ఈ ఆలోచన ఆచరణ దిశలో పోవాలని అంటే ఇజ్రాయెల్తో పెట్టుకునే దమ్ము ఇరాన్కు ఉన్నదా అంటే అలా ప్రిసిషన్ స్ట్రైక్స్ మనం అందరం చూస్తూనే ఉన్నాం. సో బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ కాలు డీల్ అనేది సంకనాకిందా అని అంటే ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత నిజంగానే అట్లనే అయింది. అయితే ఈ 3H అనేది అయితే ఉందో మిడిల్ ఈస్ట్లో ఈ హమాస్, హుతీస్ అండ్ హెజ్బుల్లాస్ ఎక్సెట్రా ఎవరైతే ఉన్నారో మిడిల్ ఈస్ట్లో అమెరికన్ డామినెన్స్ని ఖతం చేసే ప్రయత్నం చేస్తుంది. అది అమెరికాకు ఖచ్చితంగా ఒప్పుకోదు. అగర్ మిడిల్ ఈస్ట్లో వీళ్ళ డామినెన్స్ పెరిగితే ఏమవుతుంది అంటే అమెరికా పెత్తనం నడవకపోతే ఇమ్మీడియట్గా అమెరికా ఐదర్ అదాన్ని అటాక్ చేస్తుంది లేకపోతే తన ఆలీస్తో అటాక్ చేసే ప్రయత్నం చేపిస్తుంది. అప్పుడు సడన్గా మిడిల్ ఈస్ట్ మీద గ్రిప్ పోతే న్యాచురల్గా అమెరికాకు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. బికాస్ ఆయిల్ మీద పెత్తనం అమెరికా తక్కువ అవుతుంది. పెట్రో డాలర్ ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం. అమెరికా డాలర్ పతనం అవుడైందనంటే ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏదైతే ఆల్రెడీ ప్రజలల్లో ట్రంప్ మీద ఉన్న నమ్మకం అలా దేశంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో డే బై డే తగ్గుతూ వస్తున్నది. అది ఇంకా దరిద్రానికి దారితీస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ పాపులారిటీ అనేది నాశనం అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే జనరల్గా మాట్లాడతారు ఇప్పుడు ఎడ్డి ట్రంప్ ఆర్ టు దట్ మ్యాటర్ మన టారిఫ్ ట్రంప్ న్యూక్లియరైజేషన్ డీల్ ఇరాన్తో చేస్తాడా లేకపోతే ఈ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ని మళ్ళీ ఒక 2035 వరకు జర ఆపేసాయి, నువ్వు ఏం చెయ్యకు, నేను నీకు సపోర్ట్ చేస్తా, ఇగో మీ మధ్యలో మధ్యవర్తిత్వం పలుకుతా, చిల్క పలుకుతా అని చెప్తాడా లేకపోతే ఒక ఫుల్ ప్రూఫ్ సొల్యూషన్ ఇవ్వగలుగుతాడా? ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుందంటే నేను మొన్ననే ఇండియా పాకిస్తాన్ని కూడా ఆపినా, ఐ విల్ డూ ది సేమ్ థింగ్ విత్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. ఇరాన్ని కూడా నేను ఆపుతా, వెనకటికి నేను పాకిస్తాన్ ఇండియాను కూడా ఆపినా అని చెప్పి చిలక పలుకులు పడుతున్నాడు మన ట్రంప్. బట్ ఇది ఏడదాకా దారితీస్తుంది. నిజంగా ట్రంప్కి అంత తెలివితేటలు ఉన్నాయా? ఇరాన్ని కంట్రోల్ చేసేంత కెపాసిటీ ఇప్పుడు ట్రంప్కు ఉన్నదా? అండ్ మోర్ ఓవర్ ట్రంప్ మాటలు వినే పరిస్థితిలో ఇరాన్ ఉన్నదా లేదా వాళ్ళ మిలిటరీ రిజర్వ్స్ గట్టిగా ఉన్నాయా అని చెప్పి మాట్లాడితే నిన్న స్ట్రైక్ చేసేదాన్ని బట్టి చూస్తే మాత్రము ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం కుప్పగూలినట్టు తెలుస్తున్నది ఫ్రెండ్స్. అంటే అది ఛేదించి ఐరన్ డోమ్ని ఛేదించి ఇవాళ ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేయగలిగింది. దాని కెపాసిటీ పెరిగిందా లేకపోతే తరిగిందా గాడ్ నోస్. బట్ అట్ ది సేమ్ టైం ఇరాన్ ఒక థియోక్రటిక్ స్టేట్ అయినందుకు ఆబ్వియస్గా ఇస్లామిక్ మిలిటెంట్స్ వైపు అడుగేస్తున్నందుకు, హమాస్కి డైరెక్ట్గా సపోర్ట్ చేసినందుకు ఇజ్రాయెల్ తీసుకున్న స్టెప్ని చాలామంది సమర్థిస్తారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా సమర్థిస్తా. ఇజ్రాయెల్ ఏదైతే ఇరాన్ని దాడి చేసి రాడికల్ ఇస్లామ్స్ని కంట్రోల్ చేయడంలో ఇజ్రాయెల్కి తన సాటి నిజంగా చెప్పాలనంటే. సో మళ్ళీ హమాస్ మీద చేసింది కరెక్టేనా అంటే మళ్ళీ హమాస్ ఇజ్రాయెల్ మీద చేసింది కరెక్టా? ఆ కాడికి వస్తే హమాస్ చేసింది రాంగ్ అని చెప్తే మళ్ళీ ఇరాన్ హమాస్కి మద్దతు తెలుపుడు కూడా తప్పే. హెజ్బుల్లా డైరెక్ట్గా
హమాస్కి మద్దతు తెలపడం కూడా తప్పే. అసలు మీరు చూసిరు కదా పేజర్లలో బాంబులు పెట్టి పేల్చిపడదు మీరు. సో ఇజ్రాయెల్తో పెట్టుకోవడం అనేది అంత ఈజీ కాదు. అండ్ మోర్ ఓవర్ అమెరికన్ సపోర్ట్ ఖచ్చితంగా ఇజ్రాయెల్కు ఉంటుంది. ఎందుకంటే అమెరికా కూడా మిడిల్ ఈస్ట్లో తన డామినెన్స్ పోవాలని ఎప్పుడు కోరుకోదు. సో దీని మీద మీ అభిప్రాయం ఎట్లుందో ఒకసారి జర కమెంట్ రూపంలో చెప్పుండ్రి ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్ ఇఫ్ యూ లైక్ ది కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. భారత్ మాతాకి జై.